బంగారానికి డబ్బుకు పరలోకంలో విలువ లేదు, కానీ మరి దేనికి పరలోకంలో విలువ ఉంది అంటే పరలోకంలో దేవుని వాక్యమునకు అత్యధికమైన ప్రాముఖ్యత ఇవ్వబడింది. ఆకాశపు వాక్యములు అనేటువంటివి ఒక విశ్వాసిగా మనం చేసే కొన్ని పనులను బట్టి ఆకాశపు వాక్యములు తెరవబడతాయి, మనం చేసే కొన్ని కార్యములను బట్టి ఆకాశపు వాక్యములు మూసివేయబడతాయి అనేటువంటి విషయాలను మనం గమనిస్తూ వస్తున్నాం. ఆయన మన కొరకు ఏదైతే చేయాలో అదంతా కూడా చేసి ఎప్పుడో ముగించాడు. కలువరి శిలువలో తన ప్రాణం పెట్టి మన పాపాల కొరకు ఏదైతే చేయాలో, మన ఆశీర్వాద జీవితం కొరకు దేవుడు ఏదైతే చేయాలో అదంతా కూడా చేసి దేవుడు ముగించాడు. అయితే మనం చేయాల్సిన కొన్ని కార్యాలు ఉన్నాయి. వాటిని చేయటం ద్వారా మన తలపైన ఆకాశం తెరవబడుతుంది అనేటువంటి విషయం పరిశుద్ధ గ్రంథం పర్టికులర్గా మాట్లాడుతుంది. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు, వందనములు తెలియజేసుకుంటున్నాం. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనాన్ని చదవండి. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమునై ఉన్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. మరొక మాట చదువుకొని మనం ముందుకు సాగుదాం. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనాన్ని, ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు, ఏలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానించుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, మనందరికీ తెలిసిన విధంగానే గత కొద్ది వారాలుగా దేవుని యొక్క వాక్యాన్ని కొన్ని విషయాల్లో మనం ధ్యానించుకుంటూ వస్తుంటున్నాం. అదేమిటంటే తెరవబడిన ఆకాశపు వాక్యంల కింద జీవించుట అంటే దేవుని దయ ఆశీర్వాదాల కింద ప్రతిరోజు జీవించుట అని అర్థం. ఒకసారి మనందరం కూడా పలుకుదాం. తెరవబడిన ఆకాశపు వాక్యంల కింద జీవించుట అనగా దేవుని దయ ఆశీర్వాదాల కింద జీవించుట. మరొకసారి, తెరవబడిన ఆకాశపు వాక్యంల కింద జీవించుట అనగా దేవుని దయ ఆశీర్వాదాల కింద జీవించుట. ఈ అంశం మీద చాలా రోజులుగా మనం ధ్యానించుకుంటూ వస్తున్నాం, మీ అందరికీ తెలిసిన విధంగానే. ప్రియ దేవుని బిడ్డలారా, ఆకాశపు వాక్యంలు అనే మాట మలాకీ గ్రంథంలో నుంచి నేను తీసుకున్నాను. అది మీకు ముందే తెలుసు. మలాకీ గ్రంథంలో ఈ మాట రాయబడి ఉంటుంది. 3వ అధ్యాయంలో ఆకాశపు వాక్యంలు అనే మాట రాయబడి ఉంటుంది. ఈ ఆకాశపు వాక్యంలు అనేటువంటివి కొన్ని నియమ నిబంధనలను అనుసరించి పనిచేస్తూ ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనందరం కూడా శ్రద్ధగా గమనించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆకాశపు వాక్యంలు అనేటువంటివి ఒక విశ్వాసిగా మనం చేసే కొన్ని పనులను బట్టి ఆకాశపు వాక్యంలు తెరవబడతాయి, మనం చేసే కొన్ని కార్యములను బట్టి ఆకాశపు వాక్యంలు మూసివేయబడతాయి అనేటువంటి విషయాలను మనం గమనిస్తూ వస్తున్నాం. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ప్రతిదీ కూడా ఆయన చేసి మన కొరకు ఇవ్వడు, కానీ ఆయన మన కొరకు ఏదైతే చేయాలో అదంతా కూడా చేసి ఎప్పుడో ముగించాడు. కలువరి శిలువలో తన ప్రాణం పెట్టి మన పాపాల కొరకు ఏదైతే చేయాలో, మన ఆశీర్వాద జీవితం కొరకు దేవుడు ఏదైతే చేయాలో అదంతా కూడా చేసి దేవుడు ముగించాడు. అయితే మనం చేయాల్సిన కొన్ని కార్యాలు ఉన్నాయి. వాటిని చేయటం ద్వారా మన తలపైన ఆకాశం తెరవబడుతుంది అనేటువంటి విషయం పరిశుద్ధ గ్రంథం పర్టికులర్గా మాట్లాడుతుంది. మనల్ని కొన్ని చేయమంటున్నాడు దేవుడు. వాటిని మీరు చేసి అనుసరించుట ద్వారా దేవుని యొక్క ఆశీర్వాదాలు మనకు లభిస్తాయి అని చెప్పి దేవుని యొక్క వాక్యము గుర్తు చేస్తుంది. అలాగే పరిశుద్ధ గ్రంథం మూయబడిన ఆకాశాన్ని గురించి కూడా మాట్లాడుతుంది. ఆకాశం మూయబడిందంటే దేవుని యొద్ద నుంచి ఎటువంటి జవాబు రావట్లే. ఈ భూమి మీద మనం ఎంతో ప్రయాసపడుతున్నాం కానీ ఎటువంటి జవాబు రావట్లేదు. ఎంతో ప్రార్థిస్తున్నాం కానీ కొంత మాత్రమే దొరుకుతుంది. ఎక్కువ ప్రార్థన చేస్తున్నాం, కొంచెమే లభిస్తుంది. ఎక్కువ పని చేస్తున్నాం, లాభం కొంచెమే వస్తుంది.
ఎక్కువ ఆశపడుతున్నాం, కానీ మన ఆశలు ఏమి తీరట్లే. ఎందుకంటే తలపైన ఆకాశం మూసివేయబడింది. మనం ఏం ప్రార్థన చేసినా, ఏమి పని చేసినా కూడా అది ఎక్కువగా కష్టపడుతున్నాం, కానీ మిగిలేది మాత్రం కొంచెమే మిగులుతుంది. ఈ విధంగా బ్రతుకుతున్నామంటే దాని అర్థం ఏంటంటే మన తలపైన ఆకాశము మూసివేయబడింది, దేవుడు నీ ప్రార్థన వినడం లేదని అర్థం. అయితే దేవుని యొద్దకు మన ప్రార్థన వెళ్ళాలంటే, దేవుని సన్నిధిలో నుంచి మన యొద్దకు ఏదైనా దిగి రావాలంటే, మనం చేసే కొన్ని కార్యాలు చేయడం ద్వారా ఆకాశము తెరవబడుతుంది. నేను ఇంతకుముందే మీకు చెప్పాను, అదేంటంటే దేవుడు కొన్ని నియమాలను అనుసరించి పనిచేస్తాడు. హల్లెలూయా. దేవుడు కొన్ని నియమాలను అనుసరించి పనిచేస్తాడు అని నేను ముందే చెప్పాను. దేవుడు ఈరోజు బొమ్మ బొలిసేసి చిన్నపిల్లలు ఆట ఆడుకుంటారు కదా, ఏదైనా ఆట ఆడడానికంటే ముందుగా, లేకపోతే ఒక గేమ్ స్టార్ట్ చేయాలంటే దానికి ముందుగా ఏం చేస్తారు? బొమ్మ బొలిసేస్తారు. ₹1 కాయిన్ తీసుకొని బొమ్మ బొలిసేసి, ఈరోజు బొమ్మ వచ్చింది కాబట్టి వీళ్ళదే గెలుపు అని చెప్పి, వీళ్ళదే రైడ్ అని చెప్పి చెప్తారు. అయితే పరలోకంలో దేవుడు కూర్చొని ఈరోజు బొమ్మ బొలిసేద్దాం, ఎవరిని ఆశీర్వదిద్దాం, ఎవరిని శపిద్దాం, ఈరోజు మిమ్మల్ని శపిస్తేనే దారిలోకి వస్తుంది, లేదంటే ఈరోజు వీళ్ళని ఆశీర్వదిస్తే వీళ్ళు బాగా బతుకుతారని చెప్పి ఒకరిని ఆశీర్వదించి ఒకరిని శపించడం అనేటువంటిది దేవుడు పరలోకంలో చేయట్లేదు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది ఈ మాట? దేవుడు పరలోకంలో కూర్చొని ఎవరికి చెడు చేద్దాము, ఎవరికి మేలు చేద్దాము, ఈరోజు ఎవరికి కాళ్ళు ఇరగొడదాం, ఎవరికి అనారోగ్య పరిస్థితులు తీసుకొద్దాం అని చెప్పి దేవుడు పరలోకంలో కూర్చోలే. ఆయనకు అటువంటి పనే లేదు. ఆయన అందరినీ దీవించాలని కోరుకుంటున్నాడు, అందరినీ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు, అందరినీ బాగు చేయాలని ఆయన కోరుకుంటున్నాడు. అయితే దేవుడు ఏం చేసినాడంటే కొన్ని నియమాలను సెట్ చేసి వాటిని మీరు అనుసరించి దీవించబడండి అని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఒక ఉదాహరణ చూసుకుంటే, పాత నిబంధనలో ఆదికాండంలో దేవుడు ఒక నియమాన్ని పెట్టాడు. అదేంటంటే, తోటలో చెట్ల ఫలములన్నీ కూడా నువ్వు తినొచ్చు, కానీ తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలాన్ని తినకూడదు. వాటిని తినిన దినమున నువ్వు నిశ్చయంగా చచ్చేదవు అన్నాడా? అయితే ఆదాము ఎప్పుడైతే తిన్నాడో, నేను వద్దన్న పని నువ్వు చేసావు కదా, నేను ఇప్పుడు నేనేం చేస్తానో చూడని అప్పటికప్పుడు దేవుడు రియాక్ట్ కాలే. నేను తినొద్దు అన్న వృక్ష ఫలాన్ని నువ్వు తిన్నావు కదా, నేను ఇప్పుడు ఏం చేస్తానో చూడు, అట్లా చేస్తావా, నువ్వు అట్లా చేయకూడదు కదా అని చెప్పి దేవుడు చెప్పలే. కానీ దేవుడు ముందే చెప్పినాడు, నాయనా ఆదాము అవ్వలు, మీరు తోటలో ఉన్న చెట్ల ఫలంలన్నీ కడుపు నింపుకోనండి, తినండి. 4 నదులు మీకోసం ఉన్నాయి. 4 నదుల్లో ఒక నదిలో బట్టలు ఉతుకో, ఒక నదిలో స్నానం చేయండి, ఒక నదిలో ఈత కొట్టండి, ఒక నదిలో హాయిగా బ్రతకండి. తోటలో ఉన్న చెట్ల ఫలంలన్నీ తినండి, అయితే తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలాన్ని మాత్రం మీరు తినొద్దండి అన్నాడు. హల్లెలూయా. తినిన దినమున ఏమవుతుంది? నిశ్చయంగా చచ్చేదాం అని చెప్పి దేవుడు ముందే చెప్పినాడు. అప్పటికప్పుడు ఆలోచన చేయలే, ఆదాంకు అప్పటికప్పుడు చెప్పలే, ముందే చెప్పాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా దేవుడు కొన్ని నియమాలను ముందే సెట్ చేశాడు. వాటిని మనం అనుసరించకపోవడం ద్వారానే మనం శాపాన్ని కొని తెచ్చుకుంటున్నాం. కానీ దేవుడు ఎవరికి శపించాలని కానీ దేవుడికి ఎవరికైనా అన్యాయం చేయాలని మాత్రం దేవుడు అసలే కోరుకోవట్లేదనే విషయాలను మనం గమనిస్తూ వస్తున్నాం. అయితే మన తలపైన ఆకాశం మూసివేయబడడానికి ఏవి ఆటంకాలుగా ఉన్నాయనే విషయాలు మనం గమనిస్తూ వస్తూ పోయిన వారం వరకు మనం కొన్ని విషయాలు చూసాం. అదేంటంటే, మన నోటి మాటలు మన పైన ఆకాశాన్ని మూసివేస్తున్నాయనే విషయాన్ని మనం గమనించాం. హల్లెలూయా. యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో తిప్పొద్దండి, అది ఆల్రెడీ యూట్యూబ్లో ఉంది ప్రసంగం, మీరు కావాలంటే తర్వాత వినండి. యాకోబు పత్రికలో ఒక్క నోటి నుండియే దేవుని స్తుతిస్తున్నారు, అదే నోటి నుండియే ఒక్క నోటి నుండే మనం దేవునికి స్తోత్రములు చెల్లించుచున్నామంట, అదే నోటి నుండే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపిస్తున్నాము. ఒక్క ఊట నుండే మంచినీళ్ళు చెడు నీళ్ళు రావు. ఒక్క ఊటలో మంచినీళ్ళు అన్నా వస్తాయి, లేదంటే చెడు నీళ్ళైనా వస్తాయి. అయితే మీరు దేవుని పోలికగా పుట్టి పరిశుద్ధుడైన దేవుణ్ణి నమ్ముకొని అదే నోటితో దేవుని స్తుతిస్తున్నారు, అదే నోటితోనే మరలా శాపాన్ని గురించిన మాటలు మాట్లాడటం ద్వారా మన తలపైన ఆకాశం మూసివేయబడుతుంది అని పరిశుద్ధ గ్రంథం మాట్లాడుతుంది అనే విషయాన్ని పోయిన వారం నేను మీకు చూపించాను. అయితే ఈరోజు మనం నేర్చుకుని పోయే అంశం పేరు ఏంటంటే, వ్యర్థమైన ఆలోచనలు చేయటం ద్వారా మన తలపైన ఆకాశం మూసివేయబడుతుంది. మనము దేవుని యొక్క వాక్యానికి అనుకూలంగా మన మనస్సు ఆనుకోకుండా, మన ఆలోచనలు దేవుని యొక్క వాక్యానికి అనుగుణంగా లేకుండా
మనం జీవించినట్లయితే మన తలపైన ఆకాశం మూసివేయబడుతుందని పరిశుద్ధ గ్రంథం మనతో మాట్లాడుతుంది. ఈ అంశం కొంచెం కఠినంగా మాట్లాడుతుంది వాక్యం. ఎందుకంటే బైబిల్లో ఒక మాట రాయబడి ఉంటుంది, మనల్ని ఇష్టపడే స్నేహితుడు మనల్ని గాయపరిచేటట్లు మాట్లాడతాడంట. పగవాడు లెక్కలేనని ముద్దులు పెట్టునని సామెతల గ్రంథంలో రాయబడి. హల్లెలూయా. మనల్ని ప్రేమించేవారు మనల్ని గాయపరుస్తారంట. పగవాడు లెక్కలేనని ముద్దులు పెడతాడు, అంటే అది మోసం చేయనిక. దేవుని యొక్క వాక్యము కొన్నిసార్లు కఠినంగా మాట్లాడుతుంది. ఎందుకంటే మన జీవితాలను సరి చేసుకోవాలా అని దేవుని యొక్క వాక్యము మనతో కఠినంగా కొన్నిసార్లు మాట్లాడుతుంది. అప్పుడు వ్యర్థమైన ఆలోచనల ద్వారా, వ్యర్థమైన ఆలోచన చేయటం ద్వారా మన తలపైన ఆకాశం మూసివేయబడుతుంది అనేటువంటి మాట పరిశుద్ధ గ్రంథం మనతో మాట్లాడుతుంది. వ్యర్థమైన ఆలోచనలు, ఉదాహరణకి సంఘం లోపల దేవుని బిడ్డల ఆలోచన ఏంటి, సంఘం వెలుపల దేవుని బిడ్డల ఆలోచన, జీవిత విధానమే దేవుని యొక్క ఆశీర్వాదాలు తెచ్చిపెట్టేదిగా ఉంది. దేవుని సన్నిధి, దేవుని వాక్యం పట్ల మన ఆలోచన ఏంటి అనేటువంటి విషయాన్ని గమనిస్తే, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం పట్ల మన ఆలోచన ఏంటి? ఈరోజు సంఘాలలో దేవుని యొక్క వాక్యానికి పెద్ద విలువ లేదు. ఈ లోకంలో ఎక్కువ దేనికి విలువనిస్తాం? డబ్బుకు, బంగారము, అలాగే మనం వేసుకున్న వస్త్రాలను బట్టి విలువనిస్తారు, మనకున్న ధనాన్ని బట్టి మనకు విలువనిస్తారు, మనకున్న హోదాను బట్టి మనకు విలువనిస్తారు. అదే మన దగ్గర ఏమీ లేదనుకో విలువనిస్తారా? ఏం విలువనియరా. అదే నీ దగ్గర అన్నీ ఉన్నాయనుకో పరిగెత్తుకొని వస్తారు, వీళ్ళు మా వాళ్ళే అంటారు, మా వాళ్ళే, మా చుట్టాలే అంటారు. అదే ఏం లేదనుకో నేను అసలు పలకరియరు. ఎందుకంటే అది ఎక్కువగా ఈ లోకము ఎక్కువ దానికే విలువనిస్తుంది. కొంతమంది కొన్నిసార్లు చూస్తే నగలన్నీ ఒకటేసారి ధరించుకుంటారు కదా. ఏమేమి నగలు ఉన్నాయో అన్నీ ఒకటేసారి ధరించుకుంటారు. ధరించుకోవడం తప్పు కాదు, నేనేం చెప్తున్నానో దాన్ని గ్రహించండి అంతే. నగలన్నీ ఒకేసారి ధరించుకుంటారు. ఎందుకంటే మేము అంత కలిగి ఉన్నాం, మాకు అన్నీ ఉన్నాయి, నాకు అన్నీ ఉన్నాయి అని చెప్పి గౌరవంగా వాళ్ళు బంగారాన్ని ధరించుకొని అన్నీ ఏమేమి ఉన్నాయో అన్నీ ధరించుకుంటారు కదా. అయితే లోకంలో మనం దీనికి విలువనిస్తున్నాం, పరలోకం దేనికి విలువనిస్తుంది అనేటువంటి విషయాన్ని ఒకసారి ఆలోచన చేస్తే, ఈ లోకంలో మనం బంగారానికి విలువనిస్తున్నాము, డబ్బుకు విలువనిస్తున్నాం, కానీ పరలోకం దానికి అసలు విలువనే ఇవ్వట్లే. హల్లెలూయా. పరలోకంలో బంగారంతో దేవుడు రోడ్లు వేసినాడు. మనం తారోడ్లు వేయనీకనే వాళ్ళకు అర్పీలు పెట్టుకోవాలి, తారోడ్లు వేయనీకనే కష్టమైపోయింది ఇప్పుడు. కానీ పరలోకంలో మనము విలువైన బంగారం మెడలో వేసుకొని తిరుగుతున్నాం, కానీ ఆ బంగారంతో దేవుడు రోడ్లు వేసినాడు, వజ్ర వైడూర్యాలతో దేవుడు మనకి ఇల్లు కట్టేసినాడు. అంత అద్భుతకరంగా దేవుడు పరలోకంలో తయారు చేశాడు. అయితే బంగారానికి, డబ్బుకు పరలోకంలో విలువ లేదు, కానీ మరి దేనికి పరలోకంలో విలువ ఉంది అంటే, పరలోకంలో దేవుని వాక్యమునకు అత్యధికమైన ప్రాముఖ్యత ఇవ్వబడింది. హల్లెలూయా, హల్లెలూయా. పరలోకంలో దేవుని వాక్యమునకు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వబడింది. కాబట్టి ఇప్పుడు సంఘంలో మనం ఏం చేయాలా? దేనికి ప్రాముఖ్యతనివ్వాలి? ఎక్కువ దేవుని వాక్యమునకే ఎక్కువ ప్రాముఖ్యతనివ్వాలి. కానీ అవన్నీ పక్కన పెట్టి వ్యర్థమైన ఆలోచనలు, వ్యర్థమైన కార్యాలన్నీ ఈరోజు దేవుని సంఘంలో జరుగుతున్నాయి. ఎందుకు? చర్చిలో దేవుని సంఘము అన్నీ కూడా ఎరిగి ఉండాలి. చర్చిలో ఏది ప్రాముఖ్యం అంటే, నీ పేరు పిలిచి నీకేదేదో చెప్పి నువ్వు కింద పడిపోయేటట్లు చేసి, కింద పడినోడు మరలా లేయాల్సిందే కదా. 10 సార్లు కింద పడి లేసేది ముఖ్యం కాదు. ఆలోచన మారాలి, బుద్ధి మారాలి, మనసు మారాలి. ఇది మారకుండా జీవితంలో ఏ ఆశీర్వాదం రాదు. హల్లెలూయా. 10 సార్లు కింద పడి లేచినా ఏమి రాదు, కానీ దేవుని యొక్క వాక్య ప్రకారము మన ఆలోచన, మనసు మారకుండా జీవితం అనేటువంటిది మారదు. అంటే దేనికి ప్రాముఖ్యతనివ్వాలా? వాక్యము మన ఆలోచనలను మారుస్తుంది, మన మనసును మారుస్తుంది. వాక్యమే లేకుండా మన జీవితం మారాలంటే అసలు మారదు. అప్పుడు మన ఆలోచన విధానం, మన మనసు మొదట మారాలి, అప్పుడే మన జీవితం అనేటువంటిది మారుతుంది అనేటువంటిది దేవుని యొక్క వాక్యము గుర్తు చేస్తుంది. అప్పుడు చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని మనము శ్రద్ధగా ఆలకించి మన ఆలోచన విధానాన్ని మార్చుకోవాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. మనమేమో దేవుని యందు విశ్వాసం ఉంచినాం, దేవుని నమ్ముకున్నాము,
కానీ మన ఆలోచనలు చూస్తే లోకానుసారమైన ఆలోచనలే మనల్ని వెంబడిస్తున్నాయి. లోకస్తుల వలె ఆలోచన చేస్తున్నాం, లోకస్తుల వలె మాట్లాడుతున్నాం, లోకస్తుల వలె మన మనసు ప్రవర్తిస్తుంది. కానీ దేవుని నమ్ముకున్న తర్వాత మన మనసు దేవుని యొక్క వాక్యానికి అనుకూలంగా ఉండాలి. అర్థమవుతుందండి? ఇందాక యెషయా గ్రంథంలో ఒక మాట చదివాం, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నువ్వు పూర్ణ శాంతి గల వానిగా చేసావు. మన మనసు దేన్ని ఆనుకోవాలా? దేవుణ్ణి ఆనుకోవాలా, దేవుని యొక్క వాక్యాన్ని ఆనుకోవాలా. అంతవరకు దేవుని సంగతులను మనము గ్రహించలేము, దేవునికి అనుకూలంగా మారలేము. మన మనసు, మన ఆలోచనలు దేవునికి అనుకూలంగా మారాలి. అప్పుడు మన ఆలోచన విధానాన్ని సరి చేసుకోవాలని పరిశుద్ధ గ్రంథం మాట్లాడుతుంది. చూసినట్లయితే లూకాసు వార్త 7వ అధ్యాయానికి తిప్పండి. పరిశుద్ధ గ్రంథంలో లూకాసు వార్త 7వ అధ్యాయం. ఇక్కడ ఒకరి ఆలోచన ఎట్లుందనేటువంటిది గమనిద్దాం. లూకాసు వార్త 7వ అధ్యాయం 36వ వచనం నుంచి చదువుతాం చూడండి. పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనం చేయవలెనని ఆయనను అడిగాను. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసాను. చూడండి, యేసుప్రభు భోజనం చేస్తుంటే ఒక పాపాత్మురాలైన ఒక స్త్రీ వచ్చింది. వచ్చి ఒక అత్తరు తీసుకొని ఆయన పాదాలకు తుడిచి తన తల వెంట్రుకలతో తుడిచింది. ఇది ఎట్లా కనపడుతుంది చూడడానికి? విలువైన అత్తరు తీసుకొని వచ్చి యేసుప్రభు పాదాలకు పూసి తుడుస్తుంది. ఆమె తల వెంట్రుకలతో తుడుస్తుంది. 38వ వచనం చదవండి. వెనక తట్టు ఆయన పాదముల యొద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూచి, ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముట్టుకొనిన ఈ స్త్రీ ఎటువంటిదో ఎరిగి ఉండును, ఇది పాపాత్మురాలని తనలో తాను అనుకున్నాను. చూసారా, యేసు ప్రభుని గణపరుస్తుంటే యేసు ప్రభుని విలువైన అత్తరు తీసుకొని వచ్చి ఒక ఆమె గణపరుస్తుంటే మరొక చోట యోహాను సువార్త 12వ అధ్యాయంలో మీరు చదివితే అదే సంభవం ఉంటుంది. అక్కడ వేరే విధంగా రాయబడి ఉంటుంది. తర్వాత వెళ్ళి మీరు చదువుకోనండి. అక్కడ కూడా అత్తరు తీసుకొని వచ్చి పూస్తుంటే ఈ ఆలోచన ఎట్టుందంటే యేసుప్రభు ఏమంటాడంటే, ఇస్కరియోతు యూదా సనుక్కుంటాడు. ఏమంటాడంటే, అంత విలువైన అత్తరు తీసుకుని వచ్చి ఆయన పాదములకు పూసే బదులు దాన్ని అమ్మి బీదలకు ఇవ్వచ్చు కదా. కరెక్ట్ కాదండి? దాన్ని అమ్మి బీదలకు ఇవ్వచ్చు కదా. అంత విలువైన అత్తరు తీసుకొచ్చి ఆయన పాదాలకు పూసి చేసే బదులు ఎంత విలువైంది అది, 360 దేనారములు. అది అమ్మి తెచ్చి బీదలకు ఇవ్వచ్చు కదా. అక్కడ చేస్తున్న వారి ఆలోచన విధానం ఒకసారి మనం గమనించినట్లయితే ఇస్కరియోతు బీదల మీద ప్రేమతో ఆ మాట అనలే. ఆ అత్తరు పూసినప్పుడు యేసుప్రభు ఏమంటున్నాడంటే, నేను నీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు కాళ్ళు కడుక్కోవడానికి కూడా మీరు నీళ్ళు ఇవ్వలే. నేను మీ ఇంటికి వస్తే వచ్చినారు, అడావిడి చేసినారు, భోజనం పెట్టినారు, కానీ మీరు మీ ఇంటికి వస్తే కాళ్ళు కడుక్కోవడానికి కూడా మీరు నీళ్ళు ఇవ్వలేదు. ఈ పాపాత్మురాలు వచ్చి తన కన్నీళ్లతో నా కాళ్ళు కడిగి విలువైన అత్తరు చేసి పూస్తుంటే మీ కళ్ళు ఎందుకు మండుతున్నాయి? నేను అనలే, యేసుప్రభు అన్నాడు, పోయి చదువుకోనండి. మీ కళ్ళు ఎందుకు మండుతున్నాయి? విలువైన వాటి చేత నన్ను గణపరుస్తుంటే మీకెందుకు కళ్ళు మండుతున్నాయి? మీరు కాళ్ళు కడుక్కోవడానికి కూడా నీళ్ళు ఇయ్యరు, కానీ ఎవరైనా
ఇట విలువైన వాటితో నన్ను గణపరుస్తుంటే మీరు ఎందుకు చూడలేకపోతున్నారు? వాళ్ళ ఆలోచన విధానం ఎట్లుందంటే వాళ్ళ మనసు డబ్బుని ఆనుకునే ఉంది. ఇస్కరియోతు యూదా మనసు, పరిసయ్యుల మనసు ధనాన్ని ఆనుకునే ఉంది మనసు. అందుకే వాళ్ళు ఏమంటున్నారంటే ఇంత విలువైనది వ్యర్థం చేసింది అని అంటున్నాడు. యేసుప్రభు ఏమంటున్నాడు అంటే ఆమె చేసింది ఆయన కొనియాడుతున్నాడు, నీ పాపాలు క్షమించబడినవి అని అంటున్నాడు. అంటే ఇస్కరియోతు యూదా ఆలోచన ఎట్లుందంటే దేవుని గణపరిచేటట్లు లేదు. ఆమె దేవుని గణపరుస్తుంది. అంటే యేసు ప్రభువు కంటే విలువైనది నాకు ఏది లేదని చెప్పి యేసయ్యను గణపరుస్తుంటే దానికి విరోధంగా ఇస్కరియోతు యూదా ఆలోచన చేస్తున్నప్పుడు యేసు ప్రభు దానిని ఖండిస్తూ ఉన్నటువంటి విషయాన్ని మనం గమనించవచ్చు. అలాగే రోమాపత్రిక 12వ అధ్యాయం 2వ వచనాన్ని చదివాం కదా మనము. ఒకసారి మళ్ళీ ఆ మాట చదువుదాం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందిడి. చూసారా, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో అందరూ అనుసరించినట్లు మర్యాద మనం అనుసరించకూడదు. అవునండి, ఈ లోకంలో అందరూ ఆ దారిలో పోతున్నారు, మనం ఆ దారిలో పోదాం అని అనుకోకూడదు. ఆ దారిలో పోవడానికి కాదు దేవుడు మనల్ని పిలిచింది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, అంటే ఈ లోకం దేనికైతే విలువనిస్తుందో దానికి మీరు విలువను ఇవ్వకూడదు. హల్లెలూయా. దేవుని చిత్తమును ఉత్తమమును అనుకూలమును సంపూర్ణై ఉన్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. అంటే మీ మనసు మారి పూర్తిగా వేరే మనిషిగా మారిపోవాలా, వేరే మనిషిగా మారిపోవాలా. చాలాసార్లు మనం దేవుని యందు నమ్మకం ఉంచినాం కానీ పాత ఆలోచనలు ఇంకా వదిలిపెట్టినాయా? పాత ఆలోచనలు, పాత కోపాలు, పాత జీవితము, పాత మనస్సు, పూర్వం మాట్లాడే మాటలు, ఇవన్నీ ఏం మారలే. వాక్యం ఏం చెప్తుంది? మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమునై సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన పూర్తిగా రూపాంతరం చెందండి, వేరే మనిషిగా మారిపోండి. అంటే దేవుని యొక్క వాక్యం ప్రకారం ఆలోచించే మనసులుగా మీరు మారిపోవాలా, దేవునికి నచ్చినది చేసే బిడ్డలుగా మీరు మారిపోవాలా అనేటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యము మనకు గుర్తు చేస్తుంది. ఎవని మనసు నీ మీద ఆనుకున్నానో వాడిని పూర్ణ శాంతి గలవానిగా నువ్వు చేసేవని దేవుని యొక్క వాక్యము గుర్తు చేస్తుంది. యేసు ప్రభువు కొండ మీది ప్రసంగంలో ఒక మాట అంటాడు. తిప్పండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 29వ వచనం చదవండి. నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని పెరిగివేయుడి, పారవేయము. నీ దేహమంతయు నరకంలో వేయబడకుండా నీ అవయములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనం కదా. ఇక్కడ చూసారా, ఈ కొండ మీది ప్రసంగంలో యేసుప్రభు ఏమంటున్నాడు అంటే నీ కుడికన్ను నిన్ను అభ్యంతరపరిస్తే కుడికన్ను వీకేయమంటున్నాడు, కుడికన్ను తీసి పాడేయమంటున్నాడు. నీ ఎడమ చెయ్యి నిన్ను అభ్యంతరపరిస్తే ఎడమ చెయ్యి తీసి నరికి పాడేయమంటున్నాడు. నీ కాలు నిన్ను అభ్యంతరపరిస్తే కాలు కూడా తీసేయి అంటున్నాడు. నీ దేహమంతయు కూడా నరకంలో పడకుండానట్లు నీ అవయములలో ఒకటి నశించుట నీకు నష్టమేం లేదు. నీ దేహం అంతా నరకంలో కాలిపోకుండా శరీరంలో ఒక అవయవం పోతే ఏం కాదంటున్నాడు. ఒకవేళ మన కుడికన్ను మనం అభ్యంతరపరిచిందనుకో, ఈ కుడికన్ను తీసేసినాం అనుకో, మళ్ళీ రేపు ఈ కుడికన్ను అభ్యంతరపరుస్తుంది. సరే, ఇది కూడా అభ్యంతరపరుస్తుందని ఇది తీసేసినాం అనుకోండి, ఇప్పుడు 2 కన్నులు లేవు. మళ్ళీ చెయ్యి అభ్యంతరపరుస్తుందని ఈ చెయ్యి తీసేసినాం అనుకోండి, ఇప్పుడు ఈ చెయ్యి కూడా లేదు. మరలా ఎడమ చెయ్యి అభ్యంతరపరుస్తుందని ఎడమ చెయ్యి కూడా తీసేసినాం అనుకోనండి, ఈ చేతులు కూడా. మన కాళ్ళు కూడా దేవుడు ఎంత చెప్పినా కూడా వినడంలే. ఈ కాళ్ళు దేవునికి విరోధంగా పనిచేస్తున్నాయి, దేవునికి విరోధంగా పరిగెత్తుతున్నాయి. దేవా, నేను నీ కొరకు జీవించాలా, ఈ పాపపు కాళ్ళు నాకు అడ్డుపడుతున్నాయని చెప్పి 2 కాళ్ళు కూడా తీసేసుకున్నాం అనుకోండి, ఇప్పుడు 2 కాళ్ళు పోయినాయి, 2 చేతులు పోయినాయి, 2 కళ్ళు పోయినాయి, ఇంకేం లేవు, మనిషి బతికి ఉన్నాడు. అయితే ఇవన్నీ పోయినా కూడా బుద్ధి మాత్రం పోలే. హల్లెలూయా. కాళ్ళు లేవు, చేతులు లేవు, కళ్ళు లేవు, ఏం లేవు, కానీ
అయితే ఈ పాపపు ఆలోచనలు మాత్రం ఎక్కడ పోతాయి? పోవు కదా, అవి ఈడునే ఉంటాయి. కాబట్టి యేసు ప్రభు చెప్పే మాటను మనం ఎట్లా ఆలోచన చేయాలంటే, నీ కన్నును అభ్యంతరపరిచే ఆలోచన నీ లోపలికి వచ్చినప్పుడు దాన్ని నరికేయి అంటున్నాడు. హల్లెలూయా. నీ చెయ్యి పాపం చెయ్యి అని చెప్తున్నప్పుడు ఆలోచన లోపలికి వచ్చింది, ఆ ఆలోచనను నరికి పక్కన పెట్టు అని అంటున్నాడు. ఆ విధంగా మనసు మారి నూతన మగుట వలన పూర్తిగా మీరు రూపాంతరం చెందండి అని చెప్పి దేవుని యొక్క వాక్యము గుర్తు చేస్తుంది. అలాగే దేవుని యొక్క వాక్యం మనకి ఏం చెప్తుందంటే, మన ఆలోచన విధానం దేవుని యొక్క వాక్యానికి అనుకూలంగా ఉండేటట్లు చూసుకోవాలని వాక్యం గుర్తు చేస్తుంది. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 6-7 వచనాలు చదువుకుందాం చూడండి. ఎదుటి వాని మేలు ఓర్చలేని వానితో కలిసి భోజనం చేయకుము, వాని రుచిగల పదార్థములను ఆశింపకుము. అట్టివాడు తన అంతర్యంలో లెక్కలు చూచుకొనివాడు. తినుము త్రాగుమని అతడు నీతో చెప్పునే కానీ అది హృదయంలో నుండి వచ్చిన మాట కాదు. చూసారా, మనం ఎవరితో భోజనం చేస్తున్నామో అది కూడా చూసుకోవాలంట. ప్రియ దేవుని బిడ్డలారా, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసపులు కూర్చుండు చోట కూర్చుండక, దీవారాత్రములు యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దానిని ధ్యానించిన ఎడల ఆకు వాడక ఫలమునిచ్చు చెట్టు వలె, నీటి ఏరన నాటబడిన చెట్టు వలె నువ్వు ఉంటావని దేవుని యొక్క వాక్యం గుర్తు చేస్తుంది కదా. మనం ఎవరితో భోజనం చేయడానికి కూర్చున్నామో కూడా అది కూడా ఆలోచన చేసి కూర్చోవాలని పరిశుద్ధ గ్రంథం మాట్లాడుతుంది. ఎందుకంటే ఎదుటి వాని మేలు ఓరవలేని వారితో కూర్చొని భోజనము చేయకము అనే ఆలోచన బాలేదు. హల్లెలూయా. వాని ఆలోచన ఎట్టుందంటే పగోని జడగొడదామని అట్లుంది. నేను చెప్తున్నా, ఎవరితో సహవాసం చేసి వాళ్ళతో అటువంటి బుద్ధులే వస్తాయి. అవునా కదండి? తాగుబోతులతో సహవాసం చేసినామనుకో ఖచ్చితంగా తాగుబోతు బుద్ధులు వస్తాయా రావా? వాడు ఏమంటాడంటే, ఒరే మేము మందు తాగుతాం, నువ్వు ఒక గ్లాసులో కూల్ డ్రింక్ తాగుదురా అంటాడు. థమ్సప్ స్ప్రైట్ యాదవుడు తాగుతురా మా పక్కన కూర్చొని, మేము మందు తాగుతుంటాం నువ్వు స్ప్రైట్ తాగు అని చెప్పి వీళ్ళ సహవాసం ఎట్లుంటుంది అంటే చెడగొట్టనిక భలే ఉంటుంది. వాళ్ళు పోయి ఆడ కూర్చున్నాడు అనుకో 2 సార్లు 3 సార్లు అట్లా చేస్తాడు. ఇంకా వాళ్ళతో పాటు ఈయన కూడా తాగుబోతాడు అవుతాడు, మంచోడు కూడా తాగుబోతాడు అవుతాడు. ఎవరితో మనం భోజనం చేయ కూర్చున్నామో అది చూచుకున్న వాళ్ళని అని చెప్పి దేవుని యొక్క వాక్యము గుర్తు చేస్తుంది. చూసారా, ఎదుటి వాని మేలు ఓర్చలేని వానితో కలిసి భోజనం చేయకము, వాని రుచిగల పదార్థములు ఆశించకు. ఎందుకు పరిశుద్ధ గ్రంథం ఇంత కఠినంగా మాట్లాడుతుందంటే, ఆలోచన సరిగా లేదు కదా. ఆలోచన సరిగా లేకుంటే పరలోకపు వాక్యంలు తెరవబడవు, ఆకాశపు వాక్యంలు మూసివేయబడతాయి. నీ ఆలోచన విధానము దేవుని యొక్క వాక్యమును ఆనుకొని ఉండాలి, దేవుని యొక్క సత్యములను ఆనుకొని ఉండాలి, దేవుని యొక్క సన్నిధికి ఆనుకొని ఉండాలి మన ఆలోచన విధానం. హల్లెలూయా. అస్వస్థతగా ఉంది, మన మనసు ఎక్కడ ఆనుకొని ఉంది? దేవుని వాక్యాన్ని ఆనుకొని ఉండాలి. ఆయన పొందిన దెబ్బల చేత నేను స్వస్థత పొందితే అనే వాక్యానికి ఆనుకొని ఉండాలి. కష్టం వచ్చింది, దేవుని యొక్క వాక్యం, దానికి సంబంధించిన వాక్యం ఏది ఉంది దాన్ని గుర్తు చేసుకొని దానికి ఆనుకొని ఉండాలి. అయితే అలా నువ్వు కూర్చున్నట్లయితే అట్టివాడు తన అంతర్యంలో లెక్కలు చూచుకొనివాడు. తినుము త్రాగుమని అతడు నీతో చెప్పునే కానీ తన హృదయంలో నుండి వచ్చు మాట కాదు అని చెప్పి దేవుని యొక్క వాక్యం గుర్తు చేస్తుంది. మరొక మత్తయి సువార్త 21:22. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరుకునని నమ్మిన ఎడల మీరు వాటి అన్నిటినీ పొందుదురని వారితో చెప్పాను. ఇక్కడ ఏమని చెప్తుందంటే వాక్యము, ఇదొక మాట ఏంటంటే ఒక 5 నిమిషాలు ప్రార్థన చేస్తాను. మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరుకునని నమ్మినడల మీరు వాటన్నిటినీ పొందుదురని వారితో చెప్పాను. ప్రార్థన చేసినప్పుడు మనం వేటినైతే అడుగుతామో వాటన్నిటినీ పొందుకుంటామా? చాలాసార్లు చాలామందికి నేను ప్రసంగం చేసే నచ్చదు. ఎందుకంటే వాక్యం ఉన్నట్లుగా, ఇప్పుడు ఈ వాక్యం ఇక్కడ ఉంది, దీన్ని ఉన్నట్లుగా అంగీకరించడానికి మన మనసు ఒప్పుకుంటుందా? ఎందుకంటే ఈ మట్టిని ఆనుకొని ఉంది కాబట్టి, మన బుద్ధి ఈ మట్టిని ఆనుకొని ఉంది కాబట్టి దేవుని యొక్క వాక్యం ఉన్నట్లుగా తీసుకోదు. వాక్యం ఇక్కడ ఏమని చెప్తుంది? మీరు ప్రార్థన చేసేటివన్నీ మీకు దొరుకుతాయి అంటుంది.
ప్రార్థన చేసేటివన్నీ దొరుకుతున్నాయా? వీనకు పెద్ద గర్వం. చాలా చోట్ల ప్రసంగం చేయడానికి వెళ్తే నేను కొంతమందికి కోపాన్ని తెప్పిస్తుంది నా ప్రసంగం, కొంతమందికి చాలా అద్భుతంగా అనిపిస్తుంది నా ప్రసంగం. ఎందుకంటే ప్రార్థన చేసేటప్పుడు అన్నీ దొరుకుతాయని ఇక్కడ వాక్యం చెప్తుంటే కొన్నిసార్లు కొంతమంది అన్ని ప్రార్థన చేస్తే కానీ అన్నీ దొరకవు, కొన్నే దొరుకుతాయి అంటారు. ఇది ఎట్లుంటుంది అంటే ఆత్మీయంగా ఉంటుంది మళ్ళీ వినడానికి. నువ్వు అన్ని ప్రార్థన చేస్తావు, నీకు పెద్ద గర్వం ఉంది, దేవుడు ఇచ్చేది మాత్రం కొన్నే అని అంటారు. కానీ వాక్యం ఏం చెప్తుంది ఇక్కడ? నువ్వు ప్రార్థన చేసినవన్నీ కూడా నీకు దొరుకుతాయి అంటుందా లేదా? కానీ మనం ప్రార్థన చేస్తుంటే కూడా కొన్ని దొరకట్లేదు. ఎందుకు దొరకట్లేదు? ఎందుకు దొరకట్లేదు అంటే మనము కొన్ని దేవుడు ఏదైతే చేయమంటున్నాడో అవి చేయకుండా మనం ప్రార్థన చేస్తున్నాం. హల్లెలూయా. దేవుడు ఏదైతే చేయమన్నాడో దాన్ని మాత్రం చేయకుండా అవన్నీ పక్కన పెట్టి దేవుని సన్నిధిలో తెల్లారే వరకు ప్రార్థన చేసినా ఏం దొరకదు. హల్లెలూయా. నా ప్రార్థన ఎట్టుంటుందో తెలుసా? రాత్రి ప్రారంభిస్తా, పొద్దున 4 గంటలకు లేచి 5 గంటల వరకు నేను ప్రార్థన చేస్తా అని అంటారు. కానీ హృదయంలో మాత్రం సహోదరుని మీద ప్రేమ లేదు. ప్రార్థన చేసి అనంతరం బయటకు వచ్చిన వెంటనే వాళ్ళకు ప్రార్థన చేస్తారు, కానీ దేవుడు ఇస్తాడనే నమ్మకం కూడా ఉండదు. అది ప్రార్థన చేసిన వరకు ఆమెన్ అంటారు, ఇంకా అయిపోయా, అది ఆమెన్ కాడికి అయిపోయింది. తర్వాత ఇంకా నోటి మాటలు, ఆలోచనలు, విశ్వాసం లేనితనము, మారు మనసు లేనితనం ఏం చేస్తుందంటే మన ప్రార్థనలో ఏది దొరకకుండా చేస్తుంది. మార్క్స్ వార్త 11వ అధ్యాయం 22, 23, 24 వచనాలు చదువుదాం. అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి. ఎవడైనను ఈ కొండను చూచి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేయడం అని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లా పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. చూసారా, ఇక్కడ యేసు ప్రభువు ఏమంటున్నాడు? ఎవడైనాను ఈ కొండను చూచి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది నిశ్చయముగా. మనం చెప్పినది నిశ్చయంగా జరుగుతుందా జరగదా? జరుగుతుందా? నిశ్చయంగా జరుగుతుంది. మనం ఏదైతే నోరు తెరిచి మాట్లాడుతున్నామో అది నిశ్చయంగా జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు అన్న కూడా అది కూడా జరుగుతుంది. పొద్దున్న లేచి అన్న కూడా అది కూడా జరగబోతుంది. పొద్దుగాలుగా సాయంత్రం అయ్యేసరికి అది జరుగుతుంది. చూసుకోవాలి జాగ్రత్తగా. అంటే కూడా అది కూడా జరుగుతుంది. నోటికి శక్తి అంత ఇచ్చినాడు దేవుడు. నోటి ఫలము చేత ఒకటి కడుపు నిండును, నోటి ఫలం చేత ఒకనికి ఆదాయం కలుగుతుంది, నోటి ఫలము చేత ఒకనికి తృప్తి కలుగుతుందని పోయిన వారమే నేను వాక్యము చూపించాను. మనం నోరు తెరిచి అనవసరమైన మాటలు అనుకుంటున్నాం, కానీ అవన్నీ ఇత్తనాలు పడుతూనే ఉన్నాయి. అవి ఏదో ఒక రోజు మొలిచి పెద్దగయ్యి నీకు మంచి ఫలాలను ఇస్తాయి. నోటి ఫలము మారాలా, నోటి మాట మారాలంటే ఏం మారాలా? ఆలోచన మారాలా, మనసు మారాలా. అవన్నీ ఏం చేయకుండా అమ్మా మీరందరూ లైన్ నిలబడండి, మంచికి తల మీద నూనె పోసి పంపిస్తా, తర్వాత ఎవరెవరు నీళ్ళు అపవిత్రాత్మ ఉంది అని చెప్పి అందరూ నేను ఇక్కడ వరుస నిలబెట్టి ఇటువంటి అద్భుతాలు జిమిక్లు అన్నీ చేసినాను ఇంకో సంఘంలో, అప్పుడైతే మీరు భయపడతారు అనుకుంటా. అప్పుడైతే భయపడతారు. అందరు వరుసగా నిలబడండి, అందరి తల మీద నూనె పోయాలా, నీలో అపవిత్రాత్మ ఎక్కువ ఉంది, నువ్వు దేవుని చిత్తానికి అనుకూలంగా బ్రతుకుతలేవు అని చెప్పి దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి ఇవన్నీ చేసుకుంటూ కూర్చున్నా అనుకో, మీలో భయం ఉంటుంది కానీ దేవుని వాక్యము ఉంటుందా? భయం ఒకటి ఉంటుంది. అరే పాస్టర్ గారు ప్రార్థన చేసేటప్పుడు, ఆయన ప్రార్థన చేసేటప్పుడు నా మీద నూనె పడకపోతే, నా మీద అభిషేకం రాకపోతే, ఆయన నా గురించి ప్రార్థన చేయకపోతే నాకేమో అవుతుందని భయం ఉంటుంది. కానీ వాక్యము భయం కాదు. దేవునికి కావాల్సింది దేవుని యొక్క వాక్యం నీలో ఉండాలా. సత్యమును మీరు గ్రహించేద్దరు, అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ఆ విధంగా ఉండాలని దేవుని యొక్క వాక్యము గుర్తు చేస్తుంది. అప్పుడు మీరు ఏం చెప్తే అది జరుగుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవడైనాను ఈ కొండను చూచి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పి తన మనసులో సందేహించకూడదు. ఎప్పుడు సందేహం వస్తుంది? సందేహం ఎప్పుడు వస్తుంది అంటే 2 మనసులు ఉంటే సందేహం వస్తుంది కదా. 2 మనసులు,
యాకోబు ఏమంటాడంటే, ద్విమనస్కుడు దేవుని యొద్ద నుంచి ఏదైనా దొరుకుతుందని ఆశించకూడదంట. యాకోబు పత్రిక 1వ అధ్యాయం ఇంటికి వెళ్ళి చదవండి. ద్విమనస్తత్వం అంటే 2 మనసులు కలిగిన వాడు దేవుని యొద్ద నుంచి నాకు ఏదైనా దొరుకుతుందని ఆశించకూడదంట. ఎందుకంటే వానికి 2 మనసులు. దేవుడు చేస్తాడో చేయడు. దేవుడు చేస్తాడంటావా? 2 మనస్తత్వాలు. గోడ మీద పిల్లి పోతుంది అనుకో, ఇట్లా ఆ పిల్లి ఎటకెళ్ళి దిగుతుందో తెలుస్తుందా? గోడ మీద పిల్లి లాంటి మనసు అనమాట. ఆలోచనలు ఎట్లుంటాయంటే, గోడ మీద పిల్లి అటు దింకుతుందో ఇటు దింకుతుందో తెలియదు. చాలామంది విశ్వాసం ఎట్టుందంటే గోడ మీద పిల్లిలాగా ఉంది. వాళ్ళు ఎట్లా పోతారో తెలియదు. కొన్నిసార్లు లోకానుసారంగా ఉంటారు, కొన్నిసార్లు దైవిక పరంగా ఉంటారు. కొన్నిసార్లు లోకంలో అన్నీ నమ్ముతారు, కొన్నిసార్లు దేవుని నమ్ముతారు. ఇది కూడా నమ్ముదాం, ఇట్లా కూడా చేద్దాం అని చెప్పి లోకంలో అందరు నడుచుకున్నట్లు నడుచుకుంటారు. అయితే మీరు రూపాంతరం చెందాలా. లోకస్తుల వలె మీరు ఉండకూడదు. లోకస్తుల వలె మీరు ఉండకూడదు. మీ మనసు నూతన మగుట వలన రూపాంతరం చెందుడి. మీరు ఏదైతే ప్రార్థన చేస్తున్నారో సందేహించక, దేవుణ్ణి అడుగుతున్నారంటే సందేహించకూడదు. దేవుడు మాకు చేస్తాడని ఎదురు చూడాలా. ఒక రైతు విత్తనం వేసి పంట కొరకు ఏ విధంగా ఎదురు చూస్తాడో, ప్రార్థన చేసి దేవుని జవాబు కొరకు ఎదురు చూడాలా. ప్రార్థన చేస్తాం కానీ ఎదురు చూడం. హల్లెలూయా. ప్రార్థన దేవుడు విన్నాడనే విశ్వాసం కూడా మనలో లేదు. అయితే నువ్వు ఏదైతే చెప్తావో అది జరుగుతుంది. హల్లెలూయా. పొద్దున్న లేచినప్పటి నుంచి దరిద్రపు మాటలు మాట్లాడి, దరిద్రపు ఆలోచనలు చేసి, దరిద్రపు మనస్తత్వం కలిగి ఉండి, మాకు మాత్రం మంచి జరగాలంటే ఖచ్చితంగా జరగదు. దేవుని యొక్క నియమాలను ఎవరైతే పాటిస్తారో వాటి ఖచ్చితంగా ఆ నియమం ప్రకారం అది తిరుగుతుంది. అది చిన్నవాళ్ళైనా, పెద్దవాళ్ళైనా, అన్యులైనా, లోకస్తులైనా, దేవుని నమ్మిన వారైనా, దేవుడు పెట్టిన నియమాలను ఎవరైతే పాటిస్తారో, దేవునికి అనుకూలంగా ఎవరి మనసు అయితే ఆనుకుంటుందో, దేవుని వాక్యానికి అనుకూలంగా ఎవరి మనసు అయితే దగ్గర అవుతుందో, వారు ఏదైతే అనుకుంటారో, ఏదైతే మాట్లాడతారో అది నిశ్చయంగా తీరుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఏ విధంగా అయితే చిన్నపిల్లడు రాయి పైకి విసిరితే మళ్ళీ కిందికి వస్తుందో, పెద్దవాళ్ళు విసిరిన అది కిందికే వస్తుంది, ఎవరు విసిరిన అది కిందికే వస్తుంది. ఏంటది? నియమం ఎవరు చేసినా అది మరలా అది అట్లే ఫలిస్తుంది. దేవుని నియమాలు కూడా ఎవరైతే పాటిస్తారో, ఎవరైతే అనుసరిస్తారో అవి అట్లే వారికి నియమం అనేటువంటిది పనిచేస్తుంది. దేవుని యొక్క ఆశీర్వాదాలు అనేటువంటివి పనిచేస్తాయి. అప్పుడు సరైన విధానంలో మన ఆలోచన ఉండాలి. హల్లెలూయా. మన ఆలోచన ఎప్పుడైతే మారుతుందో, వాక్యానికి అనుకూలంగా ఎప్పుడైతే మన ఆలోచనలు వచ్చి చేరుతాయో, అప్పుడు దేవుని యొక్క సన్నిధి మనకు అనుకూలంగా మనం చేసే ప్రతి ప్రార్థన వినేటట్లు, మన ప్రార్థన దేవుని సన్నిధికి చేరేటట్లు అది మన మనసు వెంటనే దేవుని యొక్క జవాబును పొందుకునే దానికి సిద్ధంగా ఉంటుంది. వారు ప్రార్థన చేయనప్పుడు వేటినైతే అడుగుతారో వాటన్నిటిని పొంది ఉన్నామని నమ్ముడి అవి అప్పుడు వారికి దొరుకును అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. హల్లెలూయా. అయితే దేవుని అడిగే వాళ్ళు ఎట్లా అడగాల? మనసులో సందేహించక అడగాల. హల్లెలూయా. మనసులో సందేహపడక ప్రార్థన చేయాలి. హల్లెలూయా. సందేహం ఎప్పుడు వస్తుంది? వాక్యం మనలో లేదనుకో సందేహం వస్తుంది. వాక్యం ఎప్పుడైతే మన లోపల ఉంటుందో, మారు మనసు కలిగి ఎప్పుడైతే మనం జీవిస్తామో అప్పుడు సందేహం అంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది. చీకటి అంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది. వెలుగు మన లోపలికి వచ్చి మనల్ని వెలిగింప చేస్తుంది. దేవునికి మనకు ఒక మంచి కనెక్షన్ ఏర్పడుతుంది. హల్లెలూయా. ఇప్పుడు సాక్షిగా మనం నిలబడగలం. హల్లెలూయా. నువ్వు మారి నూతనపరచబడి రూపాంతరం చెందిన తర్వాత నిన్ను చూసి నీ వెలుగు ఇతరులకు ప్రకాశిస్తుంది. ఆ పాపాత్మురాలు అత్తరు పూసింటే ఇండ్లంతా కూడా సువాసన వచ్చిందంట. ఇండ్లంతా కూడా ఏమైంది? ఇండ్లంతా కూడా సువాసన వచ్చిందట. కొంతమంది వంట చేసి ఎట్లా వస్తుంది తెలుసా? వాసన గుమగుమలాడుతుంటుంది కదా. కొంతమంది ఇంట్లోకి పోతేనే వాళ్ళు ఏం చేసినారో ముందే చెప్తారు. వాళ్ళు ఈరోజు నువ్వు ఆ కూర చేసినట్లున్నావు కదా, నాకు వాసన వస్తుందంటే వాళ్ళు వాసన చూసి పసిగడతారు నువ్వేమేమి వంటలు చేసినావని. వాళ్ళ వంట సువాసన వెదజల్లుతుంటుంది. దేవుడు ఏమంటున్నాడంటే ఈ విధంగా సువాసన రావాలంటున్నాడు మనందరినీ కూడా. హల్లెలూయా. అత్తరు ఏ విధంగా ఇండ్లంతా సువాసన వెదజల్లిందో ఆ విధంగా సువాసనగా మనం మారిపోవాలంటున్నాడు. హల్లెలూయా.
ఆదివారం రాగానే దుడుచుకొని ఇండ్లు దుడుచుకొని చకచక నువ్వు రెడీ అవుతుంటే చకచక స్నానం చేసి చకచక అన్నీ సర్దుకొని చకచక బైబుల్ చేత పట్టుకొని నువ్వు దేవుని మందిరానికి నడుచొస్తుంటే సువాసన వెదజల్లుతుంది చూసే వాళ్ళకి. అబ్బో ఈమె భలే పోతారో మందిరానికి, టయానికి పోతుంది. ఆడ ఎంతసేపు పాటలు పాడతారో తెలుసా, ఎంతసేపు వాక్యం చెప్తారో తెలుసా, ఆ వల్ల సంబంధం లేదు. దేవుని సమయానికి మందిరానికి పోతా అంటే సువాసన వెదజల్లుతుందా వెదజల్లదా? నీవు అట్లా సువాసనగా మారాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీ విశ్వాసం సువాసనగా మారిపోవాలా. ఎవరికి సువాసన? నీ విశ్వాసం ఎవరు కనపడాలా? పాస్టర్కి కనపడకూడదు. హల్లెలూయా. పాస్టర్కి అస్సలు కనపడకూడదు. మీ విశ్వాసం ఎవరు కనపడాలా? దేవునికి కనపడాలా. మన సువాసన దేవునికి ఇంపైన వాసనగా మారిపోవాలా. మన విశ్వాస జీవితం దేవునికి ఇంపైనదిగా మారిపోవాలా. ఆమె పాపాత్మురాలు అత్తరు సీస యేసుప్రభు పాదాల చింత పోయగానే అది ఇండ్లంతా సువాసన వెదజల్లిందంట. మన జీవితం ఒక సాక్ష్యంగా ఉన్నప్పుడు మరణం వరకు నమ్మకంగా ఉండు, నేను నీకు జీవ కిరీటం ఇస్తా అన్నాడు. ఎవరికి నమ్మకంగా ఉండు? అమ్మ, మరణం వరకు నువ్వు నమ్మకంగా ఉన్నావా? నమ్మకంగా బల్లలో చేయి వేసినావా? నమ్మకంగా కానుకలు ఇచ్చినావా? నేను చాలామందిని చూసిన. ఒక 2 లక్షల పంట పండింది అనుకో, 2 లక్షలకు దశంభాగం ఎంత చెప్పండి? 2 లక్షలకు దశంభాగం ఎంతమ్మా? సర్లే 200లకు దశంభాగం ఎంత? 20 రూపాయలు కదా. 2 లక్షలకు 20,000 కదా. 2 లక్షల పంట వచ్చింది, 20,000 దశంభాగం ఇచ్చినావా దేవునికి? నువ్వు నీకు అసలు భయం ఉందా? భక్తి ఉందా? దేవుని యందు నమ్మకం ఉందా? ఇలా మాట్లాడే వాళ్ళని కూడా చూసిన నేను. దేవునికి కానుక ఇచ్చినావా? దశంభాగం పండింది కదా, లోన్ వచ్చింది కదా, 10,000 వచ్చినాయి కదా, 1,000 రూపాయలు ఇచ్చినావా దేవునికి? నీకు విశ్వాసం ఉందా? ఏమైనా కొంచెమైనా పద్ధతి ఉందా? అట్లా చేయకూడదు కదా నువ్వు. ఇట్లాంటి భయాలు అనేటువంటివి మనము పెట్టం. వాక్యం నువ్వు వినాలి, నువ్వే తెచ్చివ్వాలి, నువ్వే దేవునికి నమ్మకంగా దేవునికి కనపడేటట్లు ఉండాలి నువ్వు. హల్లెలూయా. నేను పాస్టర్ అడిగితే తెచ్చిచ్చేది అది దేవుని దృష్టిలో ఘనత పొందదు. అది సువాసన దేవుని దగ్గరికి పోదు. అన్ని విషయాల్లో నువ్వు నమ్మకంగా జీవిస్తున్నప్పుడు అది సువాసన ఆటోమేటిక్గా వెదజల్లుతుంది.